పాలమూరు రైతులను కల్తీ భయం వెంటాడుతోంది. పండించే పంటకు అవసరమైన విత్తనాల్లోనే కల్తీ కాక పంట ఎదుగుదలకు అవసరమయ్యే డీఏపీలోనూ కల్తీలు మార్కెట్లో అడుగుపెట్టాయి. గ్రామీణ రైతులే టార్గెట్గా నకిలీ డీఏపీ మాఫియా వ్యవసాయానికి తూట్లు పొడుస్తోంది. వానాకాలంలో వరి సాగుకు అవసరమైన డీఏపీ కోసం రైతులు తండ్లాడుతుంటే ఇదే అదునుగా కొంతమంది దళారులు ఒరిజినల్ కంపెనీల పేర్లను, బ్యాగులు, ట్యాగులను తయారు చేసి నకిలీ డీఏపీ ఎరువులను రైతులకు అంటగడుతున్నారు. వ్యవసాయ శాఖ జారీ చేసే లైసెన్సులు, పర్మిట్లు లేకుండానే నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్ముతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నకిలీ డీఏపీని అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నారు. 1350 డీఏపీ బస్తా 1600 వరకు అమ్ముతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని 4 మండలాల్లోని 6 గ్రామాల్లో 530 నకిలీ డీఏపీ ఎరువుల బ్యాగులు పట్టుబడ్డాయి. గ్రామాల్లో కొందరికి బస్తాకి 50 రూపాయల చొప్పున ఆశ చూపిస్తున్న బ్రోకర్లు వారి ద్వారా రైతుల నుంచి డబ్బులు వసూలు కాగానే డీసీఎంల ద్వారా అన్లోడ్ చేసి ఎరువులు అందజేస్తున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అప్పుగా ఇచ్చే లోకల్ వ్యాపారులకు నకిలీ డీఏపీ అమ్మకాల గురించి పూర్తి సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. ఈ నకిలీ ఎరువుల దందాలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మాకు డీఏపీ దొరకకపోతే ఇట్లా లోకల్ అడిగితే చెప్పారు, నెంబర్ ఇట్లా అమౌంట్ కొట్టినాక పిండి కెమికల్ పిండి ఇది మంచిగా వచ్చింది, లోకల్ పిండి లాగుంది. వేస్తే కూడా అది ఏళ్ళకి బొక్కలు పడ్డది. ఇప్పటికి ఆ పిండి కరగలేదు, చిలకల్లో కూడా అట్లే ఉంది. ఇప్పటికి ఎట్లా అయినా అట్లే ఉంది. అప్పుడే ఈ పిండి మార్చాలి. 20 బ్యాగులకు 34,000 కొట్టినాము. ఒక సంచికి 1700 దాకా టోటల్ బిల్లు కొట్టినాము. కానీ ఇక వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మాకు కూడా బాగుంటుంది మళ్ళీ పిండిని. అయితే మాకు వేరే ఫర్టిలైజర్ షాప్ అయినా ఇలా డీఏపీ పిండి దొరుకుతుందంటే పైసలు పంపించడం జరిగింది. అతను ఏం చేసినా మాకు నకిలీ పిండి పంపించడం జరిగింది. ఇది పంట పొలాలకు వేస్తే ఇది పని చేయడం లేదు, మొత్తం చేతులన్నీ బుగ్గలడం జరిగింది. దళారులకు మోసపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు కూడా ఇటువంటి నకిలీ పిండిని అరికట్టాలి. ఇంకోటి ఫర్టిలైజర్ షాప్లో తనిఖీలు చేస్తేనే కొద్దిగా బాగుంటుంది. ప్రముఖ ఫర్టిలైజర్ సంస్థల పేర్లు బ్యాగుల మీద ముద్రించి బ్యాగ్ కింద నుంచి మీద దాకా ఎక్కడా గుర్తించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో 110 బస్తాల నకిలీ డీఏపీ పట్టుబడింది. 39 ఖాళీ బస్తాలు గుర్తించారు. ఆ తర్వాత మంగనూరు గ్రామంలో 85 బస్తాలు, అమ్మపల్లిలో 78 బస్తాలు, ఆకునెల్లి కుదురు గ్రామంలో 98 బస్తాలు, లింగసానిపల్లిలో 45 బస్తాలు, వెలిగొండ గ్రామంలో 15 బస్తాలు పట్టుబడ్డాయి. బయటి ప్రాంతాల నుంచి వస్తున్న బ్రోకర్లు గ్రామాల్లో పలుకుబడి ఉండే వారిని సంప్రదించి వారి ద్వారా నకిలీ డీఏపీ ఎరువుల అమ్మకాలకు తెరతీస్తున్నారు. 17/7/26 నాడు బిజినపల్లి మండలం మా జ్యూరిస్డిక్షన్ పరిధిలో వచ్చే బిజినపల్లి మండలంలో మహాదేవన్పేటలో నకిలీ డీఏపీ పేరుతోన చలామణి అవుతున్నదని చెప్పేసి మాకు కొంత అంతర్గత సమాచారం ప్రకారం తెలియడం జరిగింది. వాళ్ళు ఎంబడే తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకొని మేము ఆ రోజు నేను, వ్యవసాయ అధికారి గారు, డిఓ గారు హైదరాబాద్లో వేరే మీటింగ్లో ఉన్న సంబంధించిన ఏఈఓలను పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ సిబ్బందిని ఉపయోగించుకొని రైతులకు అవి తరలించకుండా అవి సెక్యూర్ చేసుకొని వాస్తవం ఎంతనో కాదో తెలియజేసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంలో మేము ఈ రైడ్ అనేది చేయడం జరిగింది. 21వ తారీఖు ఇట్లా మాదేన్పేట గ్రామంలో ఇట్లా నకిలీ డీఏపీ ఉందని చెప్పి సమాచారం రావడంతో మరి నేను, మా ఏఈఓస్, మరి పోలీసు వారి సహకారంతో ఆ ఊళ్ళో తనిఖీ చేయడం జరిగింది. అక్కడ మాకు ఆ రోజు 110 బస్తాలు దొరకడం జరిగింది. ఆ రోజు నైటే మేము మరి పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఇలాంటి చర్యలు చేశారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి అక్కడ ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి మేము రాతపూర్వకంగా లెటర్ రాసి వాళ్ళకి ఆ రోజు సబ్మిట్ చేయడం జరిగింది. మహాదేవన్పేట విలేజ్లో ఈ ఫేక్ డీఏపీ అంటే బయట నుంచి తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకొస్తారనే తెలియదు. వాస్తవంగా ఎవరు కూడా నాలెడ్జ్ లేదు. ఒక బొలోరో వెహికల్లలో తీసుకొచ్చి కొంతమంది మహాదేవన్పేటలో ఈ నకిలీ డీఏపీ అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంతమంది రైతుల దగ్గర ఉంది, కొంతమంది డీలర్లు కూడా వాటిని అమ్ముతున్నారని చెప్పేసి సమాచారం వచ్చింది. దాని మీద అగ్రికల్చర్ ఆఫీసర్స్ మేము అందరం కలిసి కూడా రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఒక సుమారు 110 బస్తాల వరకు నకిలీ డీఏపీ బస్తాలు దొరికినాయి. యాక్చువల్గా తీసి చూసినప్పుడు అది డీఏపీ లాగా లేదు, మట్టి ముద్దల్లాగా ఉంది. అది దేంతో తయారు చేస్తారని చెప్పేసి కొద్దిగా క్షుణ్ణంగా పరిశీలన చేయాలనేటటువంటి ఉద్దేశంతో వాటిని ఫ్రీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్కు పంపడం జరిగింది. ఫర్టిలైజర్ షాపుల్లో ఎరువుల అమ్మకాలు, నిల్వలపై తనిఖీలు చేపట్టిన అధికారులు గుట్టు చప్పుడు కాకుండా గ్రామాల్లో సాగిన దందాపై ఫోకస్ చేయలేదు.
సీజన్లో రైతులకు అవసరమయ్యే ఎరువుల డిమాండ్ని ఆసరాగా చేసుకుని తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధిత రైతులు.